అక్క, నేను నిజంగా చెప్తున్నాను, ఏ రోజైనా నాకు బుర్ర వేడెక్కిందనుకోండి, ఆ వాచ్‌మెన్ ని నేను ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడే చెప్తున్నాను, చూసుకోండి. అరే వదిలే అంటున్నానా? నువ్వెందుకు ఆ వాచ్‌మెన్ మాటలు పట్టించుకుంటున్నావ్? నువ్వున్నావే, అతని పనేదో అతను చేసుకుంటున్నాడు. అవునవును, అతని పని చేస్తున్నాడు. నాకు పిచ్చెక్కిచ్చే పని. ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుందంటే, ఆ వాచ్‌మెన్ కి నన్ను ఇబ్బంది పెట్టడం తప్ప వేరే పనే లేదనిపిస్తోంది. అబ్బా వదిలేయ్ అని చెప్పానా? సరే ఇలా చూడు, నేనీరోజు డ్రింక్ చేసే మూడ్‌లో ఉన్నాను. నువ్వు కూడా తీసుకుంటావా? అవును, నాకది ఖచ్చితంగా కావాలి. ముందు ఇద్దరం ఫ్రెష్ అప్ అవుదాం, తర్వాత క్లాస్ రెడీ చేద్దాం. ఓకే? డన్. అక్క, మా ఇంట్లో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతున్నారు. అయితే చేసుకో, అందులో ప్రాబ్లం ఏముంది? ఏంటక్క మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఐ మీన్, ఇంతవరకు నా లైఫ్‌లో నేను ఏమీ చేయలేదు. ఇంకా మీరు నన్ను పెళ్లి చేసుకోమని చెప్తున్నారు? లేదు. అయినా నాకు వయసేమైందని? 24 కదా! ఇంకా నేను కనీసం 3 సంవత్సరాల వరకు పెళ్లి గురించి ఆలోచించను అస్సలు. నో! అక్క, ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? బాయ్ ఫ్రెండ్ హా? సీరియస్లీ? ఐ మీన్, ఎవరు? అసలు ఏం చేస్తూ ఉంటాడు? అతని పేరు సునీల్. ఆ, మేమొక పార్టీలో మీట్ అయ్యాం. తనొక యాక్టర్. యు మీన్ ఫిల్మ్ స్టార్? ఫిలిం స్టార్ ఏం కాదులే, టీవీ యాక్టర్. కానీ ఫిలిమ్స్‌కి ట్రై చేస్తున్నాడు. ఏది నీ హీరోని ఒక్కసారి చూపించు. నేను కూడా చూస్తాను తను ఎలాగున్నాడు. ఓకే, చూడు. అయితే నీ హీరోని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తావు? త్వరలోనే చేస్తాను. ఓకే. నమస్తే, నేను ఉజ్వల్ చోప్రా. నేరం ఎపిసోడ్కి స్వాగతం. ఇద్దరు బ్యాచులర్స్, పూజకి 27 ఏళ్లు, సప్నకి 24 ఏళ్లు. ఒక కొత్త నగరంలో ఇల్లు నుండి ఆఫీస్ దాకా, అంతేకాదు వాళ్ళ జీవితాన్ని కూడా షేర్ చేసుకుంటున్నారు. కానీ కథ ఎప్పుడు మలుపు తిరిగిందంటే, సప్న పూజ బాయ్ ఫ్రెండ్ సునీల్ని చూసినప్పుడు ఇంకా అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. సునీల్ చాలా స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్. సప్న తనని ఆపుకోలేకపోయింది. కానీ సప్న సునీల్ని ఇలా ఇష్టపడడం అసలు నార్మల్ విషయమా చెప్పండి? లేదంటే స్వప్న మనసులో ఇంకేదైనా ఉందా? రండి ఇవాల్టి ఎపిసోడ్ చూద్దాం. హాయ్. హాయ్. ఆ, సునీల్. సునీల్, తన పేరు స్వప్న. నా రూమ్మేట్, అలాగే ఆఫీస్ కలీగ్. ఓకే. అండ్ స్వప్న, దిస్ ఇస్ సునీల్, మై బాయ్ ఫ్రెండ్. హాయ్. హాయ్. హలో, లోపలికి పిలవ్వా? పాపం ఫస్ట్ టైం వచ్చాడు. హా, ప్లీజ్ రండి. రండి. పద. కమ్, సిట్. సరే, మీరిద్దరూ మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను.
థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. సరే రా, నా బెడ్రూమ్ చూపిస్తాను. ఎలా ఉంది? బాగుంది. బాగుంది కదా? ఏమైంది? ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. ఏమీ లేదా? నిజంగానా? ఆ, ఏమీ ఆలోచించట్లేదా? కానీ నేనైతే చాలా ఆలోచిస్తున్నాను. సరే అయితే నేను బయలుదేరుతాను. యా ఓకే బాయ్. బాయ్. పద. యా. బాయ్. బాయ్. సునీల్, నువ్వు ఇక్కడ కూర్చో, నేను 5 minutesలో రెడీ అయ్యి వస్తాను. షూర్. హాయ్. హాయ్. స్వప్న, హా స్వప్న, నువ్వు నా బ్లాక్ ఇయర్ రింగ్స్ చూసావా? హా నేను మీ రూమ్లో బెడ్ పక్కనున్న డ్రాయర్లో పెట్టాను. ఓకే, థ్యాంక్స్. సునీల్, నీకు నా నంబర్ దొరికింది కదా? అయితే ఎందుకు నాకు కాల్ చేయలేదు? ఆ, వెళ్దామా? షూర్. గెట్ ఇన్ టచ్ విత్ మీ. వెళ్దామా? ఆ, స్వప్న, ఏమైంది? నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? నీకు ఒంట్లో ఏం బాలేదా? అవునక్క, ఇవాళ నాకేంటో ఒంట్లో అస్సలు బాగోలేదు. ఒళ్ళంతా బాగా నొప్పులుగా ఉంది, ఇంకా టైర్డ్గా కూడా ఉంది. ఇవాళ మీరు మాత్రం ఆఫీస్కి వెళ్ళండి. సరే, ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో. అలాగే నువ్వు మర్చిపోకుండా డాక్టర్కి వెళ్ళు. సరే, జాగ్రత్త. ఓకే, బాయ్. అక్క, ఒక నిమిషం. మీరు నాకు సునీల్ నెంబర్ ఇస్తారా? ఎందుకు? ఏదైనా పనుందా? నా ఫ్రెండ్ ఒక అతను ముంబైకి వచ్చి చాలా రోజులైంది. ఆయన కూడా ఫిలిం ఇండస్ట్రీలో పనిచేయాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ అతనికి ఎవరూ తెలీదక్క. సో ఐ థింక్ సునీల్ తనకి హెల్ప్ చేస్తాడేమో అని. సరే, నేను వాట్సాప్ చేస్తాను. ఓకే, బాయ్.
సునీల్